ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లక్ష్మి, నా కొడుకు కాడి నుంచి ఉత్తరం వచ్చినాదా? రాకుండా ఎలా ఉంటది? రా కోకో తెత్తాను. ఆడు పట్నం వెళ్తే నన్ను మర్చిపోతాడనుకున్నాను. గుర్తెట్టుకుని మరి వారానికి ఉత్తరం ఒక రాస్తున్నాడు. నానంటే ఆడికి ఎంత ప్రేమో. ఇదిగో నరసమ్మ ఉత్తరం. అమ్మా, కూసంత చదివి పెట్టు తల్లి, చదివి పెట్టు. పిల్లలు గుర్తున్నది కదా, మన ఊరు నుంచి బతుకు తెరువుకి దేశ వెళ్లిన కొడుకులు ఆళ్ల తల్లులకి రాసినట్టు ఉత్తరాలు రాయాలి. ప్రియమైన అమ్మకు, నీ కొడుకు గోవిందరావు రాయినది ఏమనగా, ఇక్కడ అంతా క్షేమం, అక్కడ నువ్వు కూడా క్షేమంగా ఉంటావని దేవుణ్ణి కోరుకుంటున్నాను. మా నాయన, మా బాబే, మా బాబే. నాకెప్పుడు నీ ఆరోగ్యం గురించే బెంగ. ఏం తింటున్నావో, ఎట్టా ఉంటున్నావో అని నాకెప్పుడు దిగులుగా ఉంటది. ఆడికి ఎప్పుడు నా మీదే బెంగ. ఏలకింత అన్నం ఉడకేసుకుని తిను, ఆ, మాత్రలు మర్చిపోకుండా వేసుకో. అట్టాగే నాయన, అట్టాగే. కిరాణా సరుకులు అయిపోతే కావుటోళ్ళు కొట్టుకెళ్ళి తెచ్చుకో. వానాకాలం కదా, ఇల్లు కారుతుందేమో. ఈసారి వచ్చినప్పుడు కొత్త రేకులు వేయిస్తాలే. ఆ, ఆ. బురదలో తిరక్కమ్మా, కాలు జారుతుంది. కాలు సెయ్యో ఇరిగిపోతే ఈ వయసులో కోలుకోవడం చాలా కష్టం. నిన్ను చూడాలని ఉండాదమ్మా, కానీ ఈడేమో నాకు సెలవు ఇవ్వడం లేదు. నువ్వేమో ఊరొదిలి రావు, నానేమో ఊరొచ్చి ఉండలేను. సీనుగాడు ఈసారి వచ్చినప్పుడు ఒక సీర కొని పంపిస్తాను. ఆ సీరని పండక్కి కట్టుకో. అట్టాగే. ఆ, నా కోసం ఉపాసాలు చేయకు, నీరస పడిపోతావు. ఈ వయసులో నిన్ను ఒంటరిగా ఉంచడం నాకిట్టం లేదు, కానీ తప్పట్లేదు. నువ్వు గుర్తొస్తే నా గుండె గుబులవుతుంది. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇంతే సంగతులు. నీ కొడుకు గోవిందరావు. ఈ ఉత్తరాలే నాకు ఊపిరిపోతున్నాయి. ఈ 4 ముక్కలు కూడా ఆడు రాయకపోతే ఆడి మీద బెంగతో ఏనాడో కాటికి పోయేదాన్ని. నీ కొడుకు నిన్ను మర్చిపోయాడని తెలిస్తే నువ్వు ఏమైపోతావో అని నానిలా ఉత్తరాలు రాయిస్తున్నాను. వస్తాను లక్ష్మి. నువ్వు ఉత్తరం చదువుతా అంటే నా కొడుకుతో మాట్లాడుతున్నట్టే ఉన్నది. నీకు బంగారం లాంటి మొగుడు వస్తాడు.